Yeah, welcome to current affair discussion. Today we are going to discuss April 22nd to 30 part 3, and this is the last part for April month, and moving to question number 25th one, right? 25th question. India dispatches second batch of BrahMos supersonic cruise missiles to Philippines, right? So BrahMos supersonic cruise missiles. So supersonic means like more than 3 times of sound speed. యాక్చువల్గా సౌండ్ స్పీడ్ని మ్యాక్తో కొలుస్తారు. 3 times ఆఫ్ సౌండ్ స్పీడ్, దట్ ఈస్ 3 Mach స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, మోర్ దాన్ 3 times, అండ్ అప్ టు 5 Mach వరకు, 5 Mach వరకు. దట్స్ అ సూపర్ సోనిక్. క్రూజ్ మిసైల్ మీన్స్ టార్గెట్ హిట్ అయ్యేందుకు మనం వన్స్ మిసైల్ లాంచ్ చేసిన తర్వాత టార్గెట్ హిట్ అయ్యేంత వరకు కూడా దట్ మిసైల్ని మనం రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తూ అండ్ ఎగ్జాక్ట్గా ప్రెసిషన్తో టార్గెట్ని హిట్ చేసే టెక్నాలజీ వరల్డ్లోనే క్రూయిజ్ మిసైల్స్ కేటగిరీలో. యాక్చువల్గా మిసైల్స్ 2 types, బ్యాలిస్టిక్, క్రూయిజ్ మిసైల్స్. బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇంటర్ కాంటినెంటల్ లాంగ్ రేంజెస్కి అండ్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ని యూజ్ చేసుకుని ఆ మిసైల్స్ టార్గెట్ని హిట్ అవుతూ ఉంటాయి. అండ్ వన్స్ లాంచ్ చేసిన తర్వాత అండ్ కంప్లీట్ కంట్రోల్ అయితే బ్యాలిస్టిక్ మిసైల్లో ఉండదు. బట్ క్రూయిజ్ మిసైల్లో టార్గెట్ హిట్ అయ్యేంత వరకు కూడా ప్రెసిషన్తో మనం టార్గెట్ని హిట్ చేయొచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు ఆపరేషన్ సింధూర్, ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్లో మన వాళ్ళు యూజ్ చేసిన మిసైల్ బ్రహ్మోస్ గురించి వినే ఉంటారు. ఇది వరల్డ్లోనే క్రూయిజ్ మిసైల్స్ కేటగిరీలో అట్ ప్రెసెంట్ సూపర్ సోనిక్ ఫాస్టెస్ట్ మిసైల్, రైట్? సో దిస్ మిసైల్స్ని మన ఇండియా నుంచి ఫస్ట్ టైం ఒక ఫారిన్ కంట్రీ పర్చేస్ చేసింది, అండ్ దట్ ఈస్ ఫిలిప్పైన్స్ కంట్రీ. సో ఫస్ట్ నేషన్ టు పర్చేస్ దిస్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ ఫ్రమ్ ఇండియా. అండ్ ఆల్రెడీ దిస్ మిసైల్స్ని ఫస్ట్ మ్యాచ్ని 2024లోనే డెలివరీ చేశారు త్రూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా. అండ్ ఇప్పుడు షిప్ ద్వారా డెలివరీ చేసే సెకండ్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్స్ని. అండ్ ఇండియాకి ఫిలిప్పైన్స్కి దిస్ డీల్ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ $375 million. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ నియర్లీ 3,200 crore rupees, రైట్? సో ఈ మిసైల్స్లో ఆల్మోస్ట్ 83% ఇండిజినియస్ కంటెంట్ ఉంది, అంటే మన స్వదేశీ టెక్నాలజీ ఉంది. అండ్ దిస్ అబౌట్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ అ జాయింట్ వెంచర్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. రిమెంబర్ దట్ థింగ్ ఆల్సో. ద కంపెనీ నేమ్డ్ యాజ్ సింప్లీ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. మన ఇండియాలో ఉన్న రివర్ బ్రహ్మపుత్ర అండ్ రష్యాలో ఉన్న రివర్ మోస్కోవో బేస్ చేసుకొని ఈ నేమ్ని బ్రహ్మోస్ అనే నేమ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ దీని రేంజ్ మినిమం 290 kilometers నుంచి మ్యాక్సిమం అప్ టు 450 kilometers వరకు ఉంటుంది. అంటే టార్గెట్స్ అంత డిస్టెన్స్లో ఉన్న టార్గెట్స్ని కూడా ఈజీగా హిట్ చేయగలదు, ఈజీగా హిట్ చేస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బోత్ ఎయిర్, ల్యాండ్, వాటర్, ఓకే. సో 3 ఎయిర్ ఫోర్స్ అయినా, నావీ అయినా అండ్ ఆర్మీ అయినా ఈ మిసైల్స్ని లాంచ్ చేసే విధంగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఫిలిప్పైన్స్ తర్వాత సెకండ్ కంట్రీ వియత్నాం కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని ఆల్మోస్ట్ $700 million డీల్కి పర్చేజ్ చేయబోతోంది, ఓకే. సో దట్స్ అ థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ఫిలిప్పీన్స్ కాబట్టి క్యాపిటల్ అండ్ కరెన్సీ, మనీలా క్యాపిటల్, ఫిలిప్పైన్ పెసో ఇస్ ద కరెన్సీ, రైట్? సో దట్స్ ద 25th క్వశ్చన్. బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ని, దట్ టు సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, ఇవి వరల్డ్లోనే క్రూయిజ్ మిసైల్స్ కేటగిరీలో సూపర్ సోనిక్ స్పీడ్తో ట్రావెల్ చేసే ఫాస్టెస్ట్ మిసైల్స్. అండ్ దీస్ మిసైల్స్ని ఇండియా అండ్ రష్యా కలిపి సెటప్ చేసిన జాయింట్ వెంచరే బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ బ్రహ్మపుత్ర రివర్, మోస్కోవా రివర్ బేస్ చేసుకుని బ్రహ్మోస్ అనే పేరు పెట్టారు. మోస్కోవా రష్యాలో ఉన్న రివర్, మన ఇండియాలో బ్రహ్మపుత్ర రివర్. అండ్ అబౌట్ ఫ్రమ్ దట్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ రేంజ్ యూ షుడ్ రిమెంబర్ 290 kilometers నుంచి 450 kilometers వరకు ఆల్ 3 మెథడ్స్లో నావల్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వాళ్ళు దీన్ని లాంచ్ చేసేలా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దట్స్ క్వశ్చన్ నెంబర్ 25. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్గా 4 members ఉంటారు ఆల్ ద టైమ్. దిస్ 4 members యూ కెన్ సీ హియర్, రైట్? సో వీళ్ళల్లో జస్ట్ రీసెంట్గానే పూనం గుప్తా ఫీమేల్ పర్సనాలిటీ అపాయింట్ అయ్యారు. అండ్ అదర్ పర్సనాలిటీస్ రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకిరామన్. అండ్ ఇప్పుడు దిస్ రవిశంకర్, యాక్చువల్గా రవిశంకర్ 2021లో అపాయింట్ అయ్యారు ఆర్బీ డిప్యూటీ గవర్నర్గా. నార్మల్గా ఆర్బీ డిప్యూటీ గవర్నర్ అయినా 3 yearsకి అపాయింట్ అవుతారు, 21 నుంచి 24 వరకు. అండ్ ఫస్ట్ టెన్యూర్ కంప్లీట్ అయ్యాక 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చారు 25 వరకు. అండ్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు 1 more year, ఓకే. సో సింప్లీ దిస్ 4 members యూ షుడ్ రిమెంబర్. ఆర్బీఏ ప్రెజెంట్ డిప్యూటీ గవర్నర్స్ రవిశంకర్, ఇప్పుడు ఎక్స్టెన్షన్ సెకండ్ టైం వచ్చినటువంటి పర్సనాలిటీ రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకిరామన్ అండ్ పూనం గుప్తా, రైట్? అండ్ దిస్ పర్సన్ గురించి మాట్లాడితే
ఆర్బీఐ వన్ ఆఫ్ ద సబ్సిడరీ ఇప్తాస్లో చైర్మన్గా, అండ్ రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనదర్ సబ్సిడరీలో బోర్డు మెంబర్గా, అండ్ ఐడిఆర్బిటి దిస్ ఈజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంటుంది అండ్ దీంట్లో మెంబర్గా. అండ్ అట్ ప్రెసెంట్ ఈయన రోల్స్ ఏంటంటే ఆర్బీఐలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఈజ్ లైక్ ప్రెసెంట్ కంట్రోలింగ్, ఫారెన్ ఎక్స్చేంజ్, కరెన్సీ మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. అండ్ బిఫోర్ అపాయింటెడ్ యాజ్ ద ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ హీ ఈజ్ యాక్చువల్లీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దట్స్ ఐ థింక్ 26th క్వశ్చన్. సో ఆర్బీఐ గవర్నర్స్లో రీసెంట్గా రీఅపాయింట్మెంట్ రవిశంకర్కి ఇచ్చారు, సెకండ్ టైం 1 year ఎక్స్టెన్షను. అండ్ ఆయన కంట్రోల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఫారెన్ ఎక్స్చేంజ్, కరెన్సీ మేనేజ్మెంట్, గవర్నమెంట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ అబౌట్ అదర్ 3 personalities if you see here, రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకిరామన్ అండ్ పూనం గుప్తా a female personality. That's a 26th question. Next 27th question. ఆల్రెడీ నేను మీతో డిస్కస్ చేసిందే, మన ఇండియాలో ఉన్న ఆల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా లైక్ బ్యాంక్స్ కాకుండా నాన్ బ్యాంక్స్ అయితే లైక్ ఎన్బిఎఫ్సిస్ అయినా ఎనీ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ వెబ్సైట్ డొమైన్లో fin.in యూజ్ చేయాలి. అదే బ్యాంక్స్ అయితే bank.in డొమైన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ లైక్ SBI.com, axisbank.com, SBI.co.in ఇలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా. సైబర్ క్రైమ్స్ని ప్రివెంట్ చేయడం కోసము, సైబర్ ఫ్రాడ్స్ని ప్రివెంట్ చేయడం కోసము యూనిక్ డొమైన్ దట్ ఈస్ సింప్లీ ఆల్ బ్యాంక్స్కి వెదర్ ఇట్ ఈస్ అ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఆల్ బ్యాంక్స్కి దిస్ డొమైన్ bank.in అండ్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ కాకుండా fin.in యూజ్ చేయాల్సిందిగా దిస్ ఇయర్ ఫిబ్రవరిలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఇప్పుడు దానికి సంబంధించి ఆల్ బ్యాంక్స్కి బై దిస్ డేట్ October 31st, 2025 కల్లా ఈ bank.in డొమైన్ని అడాప్ట్ చేసుకోవాల్సిందిగా, ట్రాన్సిషన్ అవ్వాల్సిందిగా మ్యాండేటరీ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ bank.in డొమైన్ని రిజిస్టర్ అథారిటీగా ఏ ఆర్గనైజేషన్ ఉంటుంది ఇండియాలో అంటే ఐడిఆర్బిటి, దట్ ఈస్ ఇందాక చెప్పినట్టు ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ. అండ్ ఆ వెబ్సైట్స్ని ఆథరైజ్ చేసే ఆర్గనైజేషన్గా నిక్సీ ఉంటుంది. నిక్సీ స్టాండ్స్ హియర్ నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో సింప్లీ 27th a స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, బట్ యూ షుడ్ రిమెంబర్ మన ఇండియాలో ఉన్న ఆల్ బ్యాంక్స్ అన్నీ కూడా బై October 31st, రైట్? October 31st, 2025 కల్లా వాళ్ళ వెబ్సైట్స్లో కంపల్సరీగా ఈ డొమైన్ని యాడ్ చేయాలి. లైక్ యూ మే సీ ఇన్ యువర్ కాలేజ్ వెబ్సైట్, యువర్ డిగ్రీ బీటెక్ కాలేజ్ చదివిన కాలేజెస్ గుర్తుంటే వాటి వెబ్సైట్స్ mits.edu.in లైక్ మై కాలేజ్ వెబ్సైట్ అది. సో అలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సెపరేట్గా డొమైన్స్ ఎలా ఉన్నాయో ద సేమ్ మేనర్ బ్యాంక్స్కి కూడా ఒక సెపరేట్ డొమైన్స్, సో దట్ కస్టమర్స్ అనాథరైజ్డ్ వెబ్సైట్స్లో వాళ్ళ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్ అకౌంట్స్ ఎంటర్ చేయకుండా వెబ్సైట్ని ఈ డొమైన్తో ఉంటేనే ట్రస్ట్ వర్తిగా బిలీవ్ చేసేలా ఎంకరేజ్ చేయడం కోసము ఇలాంటి అడాప్టేషన్ ఆర్బీఐ తీసుకురావడం జరిగింది. సో సింప్లీ ఆల్ బ్యాంక్స్ బై October 31st, 2025 need to transit their websites into the domain called bank.in, right? So that's the thing. And register for this particular domain is IDRBG and authorized organization is like a NICSI, National Internet Exchange of India. That's the 27th question. Next 28th question. So 28th question, again simply a bank related information. SBI is going to deploy Grahak Mitras, okay, Grahak Mitras to promote alternate banking channels, right? India wide State Bank of India ki this many branches ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ 1/5 ఆఫ్ బ్రాంచెస్, 20% ఆఫ్ బ్రాంచెస్ బాగా కస్టమర్ ఫుట్ఫాల్ ఉన్నటువంటి బ్రాంచెస్, అంటే ఎక్కువ రష్ ఉండే బ్రాంచెస్. ఆ పర్టికులర్ బ్రాంచెస్లో ఈ గ్రాహక్ మిత్రాస్ని అపాయింట్ చేసి బ్యాంక్స్కి విజిట్ చేసే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెరీ నార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ లైక్ మనీ విత్డ్రాల్ కానీ మనీ డిపాజిట్స్ కానీ, ఓకే, సో వెరీ నార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ కూడా బ్యాంక్ని విజిట్ చేయకుండానే డిజిటల్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా ప్రొవైడ్ చేసేలా అవేర్నెస్ని ప్రొవైడ్ చేయడం కోసము ఈ గ్రాహక్ మిత్రాస్ని ఎస్బీఐ అపాయింట్ చేస్తుంది ఇన్ దిస్ మెనీ బ్రాంచెస్. దట్స్ అ థింగ్. ఎస్బీఐ రీసెంట్గా టు ప్రమోట్ ఆల్టర్నేట్ బ్యాంకింగ్ ఛానల్స్ దే ఆర్ గోయింగ్ టు డిప్లాయ్ హూమ్ అని చెప్పి అడిగితే గ్రాహక్ మిత్రాస్, రైట్? సో దట్స్ అ థింగ్. అండ్ వితౌట్ విజిటింగ్ బ్యాంక్ బ్రాంచ్ లైక్ ఏటీఎమ్స్
80 automated deposit withdrawals machines, all these things you can see. WhatsApp banking like 24/7 basis. So simply SBA, State Bank of India, to promote alternate banking channels ఎవరిని అపాయింట్ చేస్తుందంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఇట్స్ అ గ్రాహక్ మిత్రాస్, రైట్. లేదు గ్రాహక్ మిత్రాస్ని రీసెంట్గా ఏ బ్యాంక్ అపాయింట్ చేసింది టు ప్రమోట్ ఆల్టర్నేట్ బ్యాంకింగ్ ఛానల్స్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్. నెక్స్ట్, and other information just for awareness purpose, this one note if you see there even mobile application, you know, you only need one, right. So 2019లో SBA బ్యాంక్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్లో 88% ట్రాన్సాక్షన్స్ డిజిటల్గా జరిగితే ఇప్పుడు 2024 కల్లా 98.1%. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఫాస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ ఈజ్ గ్రోయింగ్ లైక్ దట్. ఓకే, సో దట్స్ 28th క్వశ్చన్. నెక్స్ట్ 29th క్వశ్చన్. సో ఇండియాలో ఫస్ట్ టైం బ్యాంక్స్కి సంబంధించి ఒక బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ను 15 trillions అంటే 15 lakh crore మార్క్ని క్రాస్ అయింది. ఓకే, ఓవరాల్గా ఇండియన్ కంపెనీస్లో థర్డ్ కంపెనీ, బట్ బ్యాంక్స్లో ఫస్ట్ కంపెనీ. వాట్ ఈజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్? ఒక కంపెనీ యొక్క నెంబర్ ఆఫ్ అవుట్స్టాండింగ్ షేర్స్ multiplied with the share value gives its a market capitalization. Okay, so market capitalization, number of outstanding shares అంటే shares which are readily available for trading purpose, buying purpose, nothing but number of outstanding shares. సెకండరీ మార్కెట్లో అంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో ఎన్ఎస్సి, బిఎస్సి ఈ పర్టికులర్ ఎక్స్చేంజెస్లో అవైలబుల్లో ఉంటాయి. అలాంటి షేర్స్ని నెంబర్ ఆఫ్ అవుట్స్టాండింగ్ షేర్స్ అంటారు. అండ్ షేర్ వాల్యూతో మల్టిప్లై చేస్తే వచ్చేది మార్కెట్ క్యాపిటలైజేషన్. అండ్ మన ఇండియాలో 15 lakh crore మార్క్ని క్రాస్ చేసినటువంటి కంపెనీస్, ఫస్ట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సెకండ్ కంపెనీ టీసీఎస్, అండ్ థర్డ్ కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ ప్రెజెంట్ అయితే మళ్ళీ 15 trillions కన్నా నెంబర్ తగ్గింది, బట్ టచ్ చేసినటువంటి థర్డ్ కంపెనీ హెచ్డిఎఫ్సి. బ్యాంక్స్లో ఫస్ట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి. దట్స్ అ 29th క్వశ్చన్, అండ్ నాట్ మచ్ టు డిస్కస్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ద అదర్ పాయింట్ ఇఫ్ యూ వాంట్ టు ఫోకస్ హియర్ about NII, abbreviation important for examination purpose point of view. Net interest income rose by this much percentage on year-on-year basis to 32,000 crores up from 29,000 crores in oka Q4 FY24లో. HDFC యొక్క net interest income. What is net interest income? Net interest income is nothing but, suppose there is a bank called HDFC and there are two kind of customers. ఒకరేమో డిపాజిటర్స్, ఇంకోరేమో బారోవర్స్. డిపాజిట్స్ బ్యాంక్ దగ్గర డిపాజిట్స్ కీప్ చేస్తాం, లైక్ సేవింగ్స్, కరెంటు, ఎఫ్డి, ఆర్డి కైండ్ ఆఫ్ డిపాజిట్స్. అండ్ టు దిస్ డిపాజిట్స్ బ్యాంక్స్ విల్ పే ఇంట్రెస్ట్, రైట్. మనం బ్యాంక్ దగ్గర డిపాజిట్స్ పెడితే మన డిపాజిట్స్కి ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్స్ పే చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, the money that we kept with them as a deposit, that money they lend here, normally certain guidelines follow అవుతూ, CRR, SLR అలా guidelines ని follow అవుతూ they lend loans to borrowers, right. And from them they will charge interest. వాళ్ళు బారోవర్స్ నుంచి చార్జ్ చేసే ఇంట్రెస్ట్ని ఈల్డ్ అంటారు. దిస్ యారోని ఈల్డ్ అని పిలుస్తారు, వెరస్ దిస్ వన్ని కాస్ట్ ఆఫ్ ఫండ్ అని పిలుస్తారు. నా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఈల్డ్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఫండ్. దట్స్ అ థింగ్ అబౌట్ NII. ఎగ్జామ్స్లో NII అబ్రివేషన్ అడగచ్చు, ఇంటర్వ్యూస్లో what is NIA, how can you convey about a bank NIA, like that you can expect questions. Okay, net interest income is nothing but బ్యాంక్ బారోవర్స్ దగ్గర నుంచి చార్జ్ చేస్తున్న ఇంట్రెస్ట్ మైనస్ బ్యాంక్ డిపాజిటర్స్కి పే చేస్తున్న ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్నే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు. దట్ ఈస్ సింప్లీ ఈల్డ్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఫండ్. దట్స్ అ క్వశ్చన్ కాల్డ్ 29th one, రైట్. నెక్స్ట్ 30th క్వశ్చన్. సో వన్ ఆఫ్ ద గవర్నమెంట్ మినిస్ట్రీ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ signed MOU to launch this particular initiative with a Microsoft company. Okay, so Microsoft and Ministry of Skill Development and Entrepreneurship కలిపి లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివే AI కెరీర్స్ ఫర్ ఉమెన్, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరీర్స్ ఫర్ ఉమెన్. హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నటువంటి ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి, ఇంటెలిజెంట్ టెక్నాలజీ సంబంధించి ట్రైనింగ్, స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రొవైడ్ చేసి, సో దట్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ని ఇంక్రీజ్ చేయడం కోసము రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏ కంపెనీతో టైఅప్ అయిందంటే మైక్రోసాఫ్ట్. సో దట్స్ అ థింగ్. సో ఇండియా వైడ్ లైక్ 30 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని విల్ బి ఎస్టాబ్లిష్డ్ at women colleges in 6 Indian states. These COEs will act as hub and will further support 150 spoke institutions, especially in Tier 2 and Tier 3 towns, right. So simply
హయ్యర్ ఎడ్యుకేషన్స్లో చదువుతున్నటువంటి ఫీమేల్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి బెటర్ కెరీర్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసము మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పార్ట్నర్డ్ విత్ ద విచ్ కంపెనీ, మైక్రోసాఫ్ట్. అండ్ ఇది ఇనిషియల్గా 6 స్టేట్స్లో 30 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని సెటప్ చేసి సో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఓకే, దట్స్ ద థింగ్ అబౌట్ 31st క్వశ్చన్. నెక్స్ట్ 30th క్వశ్చన్. ఇన్ ఫ్యాక్ట్ నౌ 31st క్వశ్చన్. అగైన్ ఎ సింపుల్ ఇన్ఫర్మేషన్. మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పర్సనాలిటీ పీయూష్ గోయల్ రీసెంట్గా నేషనల్ వైడ్ ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. దట్ ఇనిషియేటివ్ కాల్డ్ భారత్ ప్రాజెక్ట్. ఏ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వాట్ ఈస్ ద ఇనిషియేటివ్ భారత్ ప్రాజెక్ట్? విచ్ పర్సనాలిటీ? పీయూష్ గోయల్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ ప్రాజెక్ట్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియా వైడ్ 1 million+ ఎంటర్ప్రైనర్స్ని ఇన్ టైర్ 2 అండ్ టైర్ 3 రూరల్ ఇండియాస్లో, అంటే కొంచెం గ్రో అవుతున్నటువంటి టౌన్స్ ఏవైతే ఉంటాయో. టైర్ 2 అంటే లైక్ పాపులేషన్ 50,000 నుండి 99,999 వరకు ఉన్నటువంటి టైర్ 2 అంటారు. వెరాజ్ 20,000 నుంచి 49,999 వరకు ఉంటే టైర్ 3 అంటారు. సో ఇలా టైర్ 2, టైర్ 3 అండ్ ఈవెన్ రూరల్ ఇండియాస్లో ఎంటర్ప్రైనర్స్ని, అది కూడా 10 లక్షలు, 1 million అంటే 10 lakhs, 10 లక్షలకు పైగా ఎంటర్ప్రైనర్స్ని క్రియేట్ చేసే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివే భారత్ ప్రాజెక్ట్. ఎగ్జామ్లో 1 million పైగా ఎంటర్ప్రైనర్స్ని టైర్ 2 అండ్ టైర్ 3 సెంటర్స్ యాజ్ వెల్ యాజ్ రూరల్ ఇండియాలో ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ ఒక నేషనల్ వైడ్ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్? లైక్ దట్ యూ కుడ్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్. దట్ ఈస్ ద భారత్ ప్రాజెక్ట్. ద భారత్ ప్రాజెక్ట్. దట్స్ ద 31st క్వశ్చన్. నెక్స్ట్ 32nd క్వశ్చన్. So Reserve Bank of India announces amendments to liquidity coverage ratio framework, and these amendments అన్నీ కూడా this date నుంచి applicable, అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నెక్స్ట్ ఫినాన్షియల్ స్టార్టింగ్ నుంచి April 1st, 2026 నుంచి. సో వాట్ ఈస్ దట్ అమెండ్మెంట్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటే ఏంటో అర్థమైతే దెన్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, ఎల్సిఆర్ స్టాండ్స్ లిక్విడిటీ కవరేజ్ రేషియో. ఇట్ ఈస్ సింప్లీ బ్యాంక్ యొక్క హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్కి, హెచ్క్యూఎల్ఏ హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ అంటే అసెట్స్ విచ్ ఆర్ ఈజీలీ పాసిబుల్ టు కన్వర్ట్ ఇంటూ లిక్విడ్ ఫామ్, అంటే డబ్బు రూపంలోకి కన్వర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న అసెట్స్ని, చాలా ఫాస్ట్గా కన్వర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న అసెట్స్ని హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ లైక్ మీ దగ్గర నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, గోల్డ్ ఉంది ఒక 1 kg, ల్యాండ్ 1 acre ఉంది, రైట్. రెండింటిని సేల్ చేయాలంటే ఇమ్మీడియట్గా మార్కెట్లో గోల్డ్ సేల్ చేసి లిక్విడ్ క్యాష్ పొందొచ్చు. బట్ ల్యాండ్ సేల్ చేయాలంటే ఎస్, ల్యాండ్ హ్యాస్ ఇట్స్ వాల్యూ, మీరు అనుకున్నటువంటి రేట్కి బయ్యర్ రావాలి అండ్ మీకు అది సాటిస్ఫై మీరు సేల్ చేయాలి. ఇట్ ఈస్ సమ్ వాట్ డిలే, రైట్. బట్ గోల్డ్ని మార్కెట్లో బై చేయడానికి సో మెనీ బయర్స్ ఉంటారు అండ్ వీ కెన్ ఈజీలీ కన్వర్ట్ గోల్డ్ ఇంటూ లిక్విడ్ ఫామ్. అంటే ఒక అసెట్ని లిక్విడ్ ఫామ్లోకి ఎంత ఫాస్ట్గా కన్వర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందో అలాంటి అసెట్స్ని హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ అంటారు. బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, అది న్యూమరేటర్. నెక్స్ట్ నెట్ క్యాష్ ఫ్లో ఓవర్ నెక్స్ట్ 30 days. ఓకే, నెట్ క్యాష్ ఫ్లో ఓవర్ నెక్స్ట్ 30 days అంటే నెక్స్ట్ 1 monthలో బ్యాంకుకి నార్మల్గా ఇన్ఫ్లో ఉంటుంది, అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్ ఉంటుంది. ఇన్ఫ్లో లైక్ డిపాజిట్స్ కానీ, లోన్ రీపేమెంట్స్ కానీ, అవుట్ఫ్లో విత్డ్రాల్స్ కానీ, అగైన్ లోన్స్ కొత్తగా ఎవరికైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి. ఆ రెండింటి డిఫరెన్స్ని ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఇన్కము బ్యాంకుకి మైనస్ ఎంత అవుట్ఫ్లో వెళ్తుంది అనే దాన్ని ప్రెడిక్ట్ చేసి ఈ నెంబర్ ఎంతైతే వస్తుందో, డినామినేటర్ నెంబర్ ఎంతైతే వస్తుందో ఈధర్ దానికి ఈక్వల్గా కానీ దానికన్నా ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి హెచ్క్యూఎల్ఎస్ని మెయింటైన్ చేయాలి. హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్, రైట్. హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ అంటే ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ let us assume this denominator is like 100 crores and bank net cash outflow ఇది 1 monthలో. అంటే షార్ట్ టర్మ్లో వచ్చే షాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేసుకోవడం కోసము నార్మల్గా ఎల్సీఆర్ని మెయింటైన్ చేయమని చెప్తూ ఉంటుంది బ్యాంకు. అట్లీస్ట్ ఫర్ దట్ డ్యూరేషన్ ఆఫ్ టైం బ్యాంక్లో స్టెబిలిటీ మెయింటైన్ చేయడం కోసము
ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే. సో అండ్ 100 crores కనుక నెట్ క్యాష్ అవుట్ఫ్లో అనుకుంటే, నెట్ క్యాష్ ఫ్లో ఓవరాల్ ఇన్ ఏ మంత్ అనుకుంటే, ఆబ్వియస్లీ హెచ్క్యూఎల్ఎస్ కూడా అట్లీస్ట్ దిస్ నెంబర్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండే నెంబర్స్ని మెయింటైన్ చేయాలి. యాక్చువల్లీ ఎల్సీఆర్ ఆల్వేస్ 100% కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. అంటే ఆబ్వియస్లీ డినామినేటర్ ఎంత ఉందో దానికన్నా ఈక్వల్గా కానీ ఎక్కువ కానీ హెచ్క్యూఎల్ఎస్ని మెయింటైన్ చేయాలి. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎల్సీఆర్. లిక్విడిటీ కవరేజ్ రేషియో ఇస్ నథింగ్ బట్ హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్కి అండ్ నెట్ క్యాష్ ఫ్లో ఓవర్ నెక్స్ట్ 30 daysకి ఉన్నటువంటి రేషియో. ఇది ఆల్వేస్ 100 కానీ అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ కానీ ఉండాలి. నా ఈ నెట్ క్యాష్ ఫ్లో బ్యాంక్స్ ఎలా మెయింటైన్ చేస్తాయంటే, ఈ డినామినేటర్ పోర్షన్ ఎలా డిసైడ్ చేస్తాయంటే, సపోజ్ బ్యాంక్ దగ్గర 1,00,000 crore డిపాజిట్స్ ఉన్నాయనుకుందాం. 1,00,000 crore డిపాజిట్స్. ఓకే, 1,00,000 crore డిపాజిట్స్. ఈ 1,00,000 crore డిపాజిట్స్లో 50,000 crores సేవింగ్స్ కరెంట్ అకౌంటు, 50,000 crores ఎఫ్డి ఆర్డీలో ఉన్నాయనుకుందాం. బోత్ ఆర్ ఎనేబుల్డ్ విత్ ది ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఓకే, రైట్. సో కస్టమర్స్ ఇలా వాళ్ళ అకౌంట్స్లో మెయింటైన్ చేస్తున్న మనీ అండ్ దీస్ అకౌంట్స్కి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది. నార్మల్గా ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఎంతైతే డిపాజిట్స్ ఉన్నాయో దాంట్లో స్టేబుల్ డిపాజిట్స్, ఇవి స్టేబుల్ డిపాజిట్స్ బికాస్ పేబుల్ ఆఫ్టర్ మెచ్యూరిటీ, రైట్, ఆర్డీ, ఎఫ్డి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నార్మల్గా విత్డ్రాల్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ టైం, రైట్, ఆ కస్టమర్కి సంబంధించి. సో స్టేబుల్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 5%, అంటే ఇప్పుడు 5% ఆఫ్ 50,000 ప్లస్ అన్స్టేబుల్ డిపాజిట్స్ 10% ఆఫ్, ఓకే, 10% ఆఫ్ దట్ అన్స్టేబుల్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో. సో దిస్ ఈజ్ సింప్లీ డినామినేటర్ పోర్షన్ కాల్డ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లో. ఇప్పుడు 50,000 crores 5% అంటే 2,500 crores, 10% అంటే 5,000 crores డినామినేటర్గా మెయింటైన్ చేయాలి బ్యాంకు యాజ్ అ నెట్ క్యాష్ అవుట్ఫ్లో. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి థింగ్. బట్ నెక్స్ట్ 1st April 2026 నుంచి యాక్చువల్గా ఈ పోర్షన్ని, ఈ 5%ని లేదా 10%ని ఏం చెప్తామంటే రన్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటాం. ఓకే, రన్ ఆఫ్ ఫ్యాక్టర్. రన్ ఆఫ్ ఫ్యాక్టర్ కన్నా ఇంక్రీజ్ అయితే, అంటే ఈ పర్సంటేజ్ కన్నా ఇంక్రీజ్ అయితే డినామినేటర్ పోర్షన్ ఇంక్రీజ్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఎక్కువ హెచ్క్యూఎల్ఎస్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బికాస్ ఎల్సీఆర్ ఆల్వేస్ 100% మెయింటైన్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్. సో నౌ దిస్ ఇస్ ద డినామినేటర్ అండ్ న్యూమరేటర్ ఎంత అంటే ఆబ్వియస్లీ ఈ నెంబర్కి ఈక్వల్గా కానీ అంతకన్నా ఎక్కువగానే ఉండేలా హెచ్క్యూఎల్ఎస్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఆర్బీఐ ఇస్తున్న న్యూ గైడ్లైన్ అమెండమెంట్ ఏంటంటే, ఎల్సీఆర్ నెంబర్ 100% ఆబ్వియస్లీ ఉండాలి. డినామినేటర్లో స్టేబుల్ డిపాజిట్స్కి రన్ ఆఫ్ ఫ్యాక్టర్ని 5% నుంచి 7.5%కి ప్లస్ అన్స్టేబుల్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రజెంట్ 10% రన్ ఆఫ్ ఫ్యాక్టర్ ఉంటే ఇప్పుడు దాన్ని కూడా అడిషనల్ 2.5%, 12.5%ని మెయింటైన్ చేస్తూ 50,000 crores అండ్ ఇక్కడ కూడా 50,000 crores అండ్ ఈ నెంబర్ ఎంత వస్తుందో దానికి తగ్గట్టుగా హెచ్క్యూఎల్ఎస్ని మెయింటైన్ చేయాలి. ఓకే, సో సింప్లీ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్ విల్ గెట్ ఏ క్లారిటీ, రైట్. RBI mandated that additional runoff factor of this much percentage, that is 2.5%, has to be maintained from this date onwards. At present అయితే see, therefore the stable retail deposits కి runoff factor 5% ఉంది, అది కాస్త 7.5, and less stable deposits enabled with the internet mobile banking previously 10% runoff factor అయితే ఇప్పుడు 12% runoff factor. Okay, so simply all the banks in our nation as per RBI new updated guidelines liquidity coverage ratio కి సంబంధించి రన్ ఆఫ్ ఫ్యాక్టర్ అడిషనల్గా 2.5%ని మెయింటైన్ చేయాలి ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ 1st April 2026 ఆన్వర్డ్స్. ఈ క్వశ్చన్లో యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎల్సీఆర్ అబ్రివేషన్, లిక్విడిటీ కవరేజ్ రేషియో, అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రన్ ఆఫ్ ఫ్యాక్టర్. రన్ ఆఫ్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఉన్న డిపాజిట్స్లో అట్ ప్రెజెంట్ ఉన్న డిపాజిట్స్లో నెక్స్ట్ 30 daysలో హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ నెట్ క్యాష్ ఫ్లో అవ్వచ్చు అనే దాన్ని ప్రెడిక్ట్ చేసి దానికి తగ్గట్టుగా అది డినామినేటర్ అయితే న్యూమరేటర్ని హెచ్క్యూఎల్ఎస్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఆ రెండింటి యొక్క రేషియో ఆల్ ద టైమ్ 1 or else 100% కన్నా ఎక్కువ ఆర్ ఎల్స్ 100% అనే ఉండేలా బ్యాంక్స్ చూసుకోవాలి. ఓకే, దట్స్ 32nd క్వశ్చన్. నెక్స్ట్ 33rd క్వశ్చన్. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్, ఇది కెనడా మాంట్రియల్లో ఉంటుంది. వీళ్ళు వరల్డ్ వైడ్ ఉన్న ఎయిర్పోర్ట్స్కి ఇలా ఏసీఏ రేటింగ్స్ అనేది లెవెల్స్ అనేవి అప్ టు లెవెల్, నార్మల్గా ఏసీఏ దట్ ఈస్ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ 7 levels ఉంటాయి. ఏసీఏ ప్రోగ్రామ్ కన్సిస్ట్ 7 levels. లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు. లెవెల్ 5 కన్నా రికగ్నిషన్ ఏ ఎయిర్పోర్ట్ కన్నా వచ్చిందంటే దట్స్ అ హైయెస్ట్ రికగ్నిషన్. వాట్ ఈస్ దిస్ లెవెల్స్ అంటే, ఒక పర్టికులర్ ఎయిర్పోర్టు కార్బన్ మేనేజ్మెంట్, ఓకే,
కార్బన్ని ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఎమిట్ అవుతున్న కార్బన్ ఎమిషన్స్ని ఎలా మేనేజ్ చేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అట్ ప్రెజెంట్ అయితే ఏషియా పసిఫిక్లో, మిడిల్ ఈస్ట్లో ఓన్లీ 3 ఎయిర్పోర్ట్స్కి మాత్రమే లెవెల్ 5 సర్టిఫికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు 4th ఎయిర్పోర్ట్గా మన ఇండియా నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సింప్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా ఏ ఇండియన్ ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ నుంచి లేదా ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి లెవెల్ 5 రికగ్నిషన్ వచ్చింది అంటే ఇట్ ఈస్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇట్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో లెవెల్ 5 అంటే హైయెస్ట్ రికగ్నిషన్ టు ఎనీ ఎయిర్పోర్ట్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్. ఓకే, సో ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ ఇట్స్ ఇన్ కెనడా, మాంట్రియల్, రైట్. సో దట్స్ ద థింగ్ అబౌట్ 33rd question. Next, 34th question. Again a little bit important information. India celebrated 50 years of Aryabhatta, the first Indian satellite. ఈరోజు మనం ఇస్రో వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాప్ స్పేస్ ఏజెన్సీస్లో ఒకటి. అండ్ మనం ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ని స్టార్ట్ చేసి దిస్ ఇయర్ 19th of April 50 years కంప్లీట్ అయింది. దట్ ఈస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. మనం ఫస్ట్ లాంచ్ చేసినటువంటి శాటిలైట్ నేమ్ కూడా ఆర్యభట్ట. టుడే యాక్చువల్లీ ఇస్రో ఎస్టాబ్లిష్ ఇన్ 1969, ఎస్టాబ్లిష్ అయిన 6 yearsకి 1975లో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఉన్నారు. ఆ టైంలో మన ఇండియా లాంచ్ చేసిన ఫస్ట్ శాటిలైట్ నేమే ఆర్యభట్ట. అండ్ 50 years కంప్లీట్ అయింది. అండ్ దిస్ శాటిలైట్ని మనం ఎవరి సపోర్ట్తో ఆ రోజు అంటే రష్యా సపోర్ట్తో, ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు రష్యా కాదు యుఎస్ఎస్ఆర్, దట్ ఈస్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. అండ్ 93, 94లో ఈ యుఎస్ఎస్ఆర్ సెపరేట్ అయ్యి నౌ రష్యా ఒక సెపరేట్ నేషన్గా ఉంది. అంటే ఈవెన్ ఇప్పుడు మాట్లాడుతున్న ఉక్రెయిన్ కూడా పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ఏ బిఫోర్ 93 ఆ టైం. సింప్లీ ఈ రాకెట్ని యూజ్ చేసి కోస్మోస్ 3M రాకెట్ని యూజ్ చేసి రష్యా సపోర్ట్తో మనం స్పేస్లోకి మన ఫస్ట్ శాటిలైట్ని సెండ్ చేసాం విత్ నేమ్ కాల్డ్ ఆర్యభట్ట. అండ్ ఇప్పుడు అది 50 years కంప్లీట్ అయింది లాంచ్ చేసినటువంటి టైం నుంచి. అండ్ దిస్ ఆర్యభట్ట శాటిలైట్ ఆల్మోస్ట్ 17 years మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసి 1992లో February 11th ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి బర్న్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఆర్యభట్ట శాటిలైట్కి Vikram Sarabhai, the founder of India Space Program, and is the project director. Okay, so space program founder this personality, whereas ee satellite launching ki project director UR Rao unnaru. And at that time actually satellite name ni ee 3 names propose chesi Aryabhatta, Mitra, Jawahar అని చెప్పి ఫైనల్ గా ఆర్యభట్టాని ఫైనలైజ్ చేశారు. సో దట్స్ అదర్ ఇన్ఫర్మేషన్. అండ్ దట్స్ ద థింగ్. అట్ ప్రెజెంట్ అయితే సిన్స్ 1975 ఇండియా దిస్ మెనీ శాటిలైట్స్ని స్పేస్లోకి సెండ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రజెంట్ 55 ఆపరేషనల్గా ఉన్నాయి. అండ్ ఇస్రో ఎస్టాబ్లిష్మెంట్, ఇస్రో క్యాపిటల్, ఇస్రో ప్రజెంట్ చైర్మన్ డాక్టర్ వి నారాయణన్, హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక, ఎస్టాబ్లిష్ ఇన్ 1969. సో దట్స్ ద 34th question. సింప్లీ 34th question. మన ఇండియా స్పేస్ ఏజెన్సీ ఇస్రో 1975 April 19 స్పేస్లోకి లాంచ్ చేసినటువంటి ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట. ఎవరి సపోర్ట్ అంటే యుఎస్ఎస్ఆర్. వాళ్ళ రాకెట్ నేమ్ కూడా యూ కెన్ సీ దట్ నేమ్ రాకెట్ అట్ ద టైమ్ కోస్మోస్ 3M రాకెట్. అండ్ ఈ శాటిలైట్కి నేమ్ సజెస్ట్ చేసిన పర్సనాలిటీ, నేమ్ ఫైనలైజ్ చేసిన పర్సనాలిటీ 3 సజెస్ట్ చేస్తే ఫైనలైజ్ చేసింది ఆర్యభట్ట అనే నేమ్ని అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. అండ్ ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు, ఇస్రో ఎస్టాబ్లిష్మెంట్ 1969, ప్రజెంట్ చైర్మన్ వి నారాయణన్. అండ్ 35th question, ఇన్ఫ్యాక్ట్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ April month. Goldman Environmental Prize 2025, 7 grassroots environmental activists honored. Okay, so what is this prize అంటే దీన్ని గ్రీన్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తారు. నార్మల్గా నోబెల్ ప్రైజెస్ 6 categories ఉంటాయి కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఎకనామిక్స్, పీస్ అండ్ మెడిసిన్, దట్ ఈస్ ఫిజియాలజీ. సో అంత ప్రెస్టీజియస్ రికగ్నిషన్ ఉన్నటువంటి ప్రైజ్గా దీన్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. అండ్ దట్ ఈస్ గ్రీన్ నోబెల్ ప్రైజ్, గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. అబౌట్ దిస్ ప్రైజ్ గురించి మాట్లాడి విన్నర్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సో లుక్ అట్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రైజ్, అబౌట్ ద గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. దీన్ని 1989లో ఆ ఫిలాంథ్రపిస్ట్ రోడా అండ్ రిచార్డ్ గోల్డ్మ్యాన్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అంటే అమెరికన్స్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు 1989లో. ఎందుకోసం దిస్ పర్టికులర్ ప్రైజ్ అంటే ఇట్ హానర్స్ ఇండివిజువల్స్ ఫ్రమ్ 6 regions like
Africa, Asia, Europe, islands and island nations, North America, South and Central America. For this is the reason for their sustained and significant efforts to protect what environment, often risking even their own safety also. So simply వరల్డ్ వైడ్ 6 డిఫరెంట్ రీజన్స్ నుంచి ఎవరైతే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారో, ఈవెన్ రిస్కింగ్ దేర్ ఓన్ లైఫ్, అలాంటి వాళ్ళని రికగ్నైజ్ చేసి దిస్ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సిన్స్ 1989. అండ్ దిస్ ప్రైజ్ మనీ కూడా ఆల్మోస్ట్ $2 lakh ఉంటుంది. అండ్ ఓవర్ 36 yearsలో దిస్ మెనీ విన్నర్స్, దాంట్లో 106 women ఫ్రమ్ 98 countries, ఆల్మోస్ట్ హాఫ్ ఉమెన్ ఉన్నారు. 233లో హాఫ్ ఆల్మోస్ట్ లైక్ 115, 116 అండ్ 106 women ఉన్నారు అక్కడ. అండ్ దిస్ ఇయర్ విన్ అయిన పర్సనాలిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్స్. ఏషియా నుంచి అట్లీస్ట్ దిస్ పర్సన్ యూ షుడ్ రిమెంబర్ ఫ్రమ్ ఏషియా. ఓకే, బాట్ముంక్ లుసాండాష్, మంగోలియా. అండ్ డ్రిల్లింగ్ అండ్ మైనింగ్ యాక్టివిటీస్ సంబంధించి ఆయన చేసిన ఫైట్ ఈ ప్రైజ్లో ఆయన నేమ్ ఉండడానికి మేజర్ రీజన్. అండ్ రిమైనింగ్ పర్సనల్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఆఫ్రికా, యూరప్, ఐలాండ్స్, నార్త్ అమెరికా, సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా, and their category and the personality names you can see. But exam point of view, at least you people should remember mana Asian continent nunchi which personality, from which country, Mongolia. So personality name Batmunk Lusandash. Okay, so that's the thing about this particular month current affairs. And next class will start with a May month current affairs. Right, thank you.